ఇందిర గారు, ఇప్పుడు మనం త్రిమూర్తుల యొక్క భార్యల గురించి, వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, తర్వాత అలాగే నలదమయంతులు వీరి యొక్క పాత్రల గురించి, వాళ్ళ యొక్క ఔన్నత్యం గురించి చెప్పండి. చిన్నప్పుడు తాతగారు చెప్పినప్పుడు ఏంటంటే, ఆది పరాశక్తి అనేది సృష్టికి మొదట లోకమాత ఉన్నదని, ఆమె త్రిమూర్తుల్ని సృష్టించిందని, తర్వాత వారిని వివాహం చేసుకోవాలనుకొని మొదట బ్రహ్మ దగ్గరికి, తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే మేము చేసుకోమంటే వాళ్ళను బూడిద చేసిందని, తర్వాత మళ్ళీ శంకరుడి దగ్గరికి వస్తే అమ్మ నీ నుదుటి మీద ఉన్నటువంటి ఆ నేత్రాన్ని నాకు ఇస్తే వివాహం చేసుకుంటా అని ఆ నేత్రాన్ని పెట్టుకొని ఆమెను బూడిద చేసి మళ్ళీ విష్ణువుని బ్రహ్మను బతికిస్తారు. తర్వాత వాళ్ళు బాగా ఆలోచించి ఇంత శక్తిని మనం ఎందుకు వృధా చేయాలని ఆ బూడిద కుప్పను 3 భాగాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే మళ్ళీ వాళ్ళు లక్ష్మీ సరస్వతి పార్వతి అయ్యారనేది ఒక పురాణం ప్రకారం. ఇంకొక విషయం అయితే లక్ష్మీదేవి పాలకడలిలో పుట్టింది, అట్లా మళ్ళీ అట్లా చెప్తుంటారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే పురుషులు వాళ్ళు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ఎవరైతే ఉన్నారో స్థితి లయకారకులు, వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు దేవుళ్ళు. ఇప్పుడు లక్ష్మీదేవిని సంపదకు అధిపతి చేశాడు విష్ణుమూర్తి. అంటే సకల సౌభాగ్యాలు, అంటే అష్ట ఐశ్వర్యాలు, తర్వాత నవనిధులు, తర్వాత అష్టసిద్ధులు, వీటన్నిటికి కూడా స్త్రీ దేవతగా లక్ష్మిని, ఇందిరాదేవిని తయారు చేసి పెట్టారనమాట. అదేవిధంగా బ్రహ్మ తన భార్యను నాలుక మీద ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి హృదయంలో పెట్టుకుంటే బ్రహ్మ నాలుక మీద పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు చక్కగా సంగీతము, సాహిత్యము, 4 వేదాలు, వాళ్ళది ఒక లోకం. బ్రహ్మలోకంలో ఏం జరుగుతుందయ్యా బాబు అంటే ఎప్పుడు సంగీతము, సాహిత్యము, నాట్యము, ఇట్లాంటివి కార్యక్రమాలు అనమాట. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనిషికి విజ్ఞానం ఉంటుందో ఆలోచన శక్తి పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది. ఇవన్నిటికి కూడా సరస్వతిని అధిదేవత చేశాడు బ్రహ్మ. తర్వాత ఇంకా ఈశ్వరుడు అయితే శక్తి స్వరూపం, సగభాగాన్ని ఇచ్చేశాడు ఈశ్వరుడు. వీళ్ళిద్దరికంటే ఒక స్టెప్ ముందుకేసేసి ఆమెకు సగభాగాన్ని ఇస్తే అర్ధనారీశ్వర తత్వం అనేది వచ్చింది. ఆమె శక్తి అనమాట. ఎంత సంపద ఉన్నా, ఎన్ని విద్యలు ఉన్నా కూడా స్త్రీకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి కావాలి, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం కావాలని చెప్పి పార్వతీదేవి పాత్ర మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఈ 3 దేవతల ద్వారా కూడా స్త్రీలు ఎలా జీవించాలి, స్త్రీలకు కావాల్సిన కనీసమైనటువంటి లక్షణాలు ఏంటి అనేటివి అవి తెలియజేస్తుంది. నాకు నచ్చిన పాత్ర హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుని భార్య చంద్రమతి. ఆ చంద్రమతి హరిశ్చంద్రుడు చూస్తున్నట్లయితే వాళ్ళిద్దరు చాలా అన్యోన్యమైన దంపతులు. వాళ్ళ మధ్యలో ఎటువంటి అరమరికలు కానీ ఏం లేదు. భర్త ఏం చెప్తే భార్య అది పాటిస్తుంది, అంతే. వాళ్ళు కలిసి కట్టుగా ఉంటారు. వాళ్ళకి ఇహ సంబంధమైనటువంటి భోగాల మీద వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు మొదటి నుంచి కూడా. ఆ కోరికలు లేవు. ఆయన అప్పు పడ్డాడు కాబట్టి అప్పు తీర్చడం కోసం వాస్తవంగా ఏంటంటే ఆయన చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు హరిశ్చంద్ర మహారాజు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి తనకు ధనం కావాలన్నప్పుడు ఇచ్చి మళ్ళా తర్వాత తీసుకుంటా అంటే సరే అన్నారు. అయితే విశ్వామిత్రుడికి దేవలోకంలోనే విశ్వామిత్రుడికి తర్వాత వశిష్ఠ మహర్షికి మధ్యలో చిన్న సంవాదం జరిగింది. అసలు ఇంత సత్య పరిపాలకుడు ఎక్కడన్నా ఉన్నాడంటే పలానా చోట మన హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పగానే విశ్వామిత్రుడు అది జీర్ణించుకోలేక భూలేఖానికి వచ్చి అప్పటికప్పుడు హరిశ్చంద్రుడి మీద ప్రయోగం చేసి అతని ఆస్తినంతా తీసుకొని ఇంకా నా అప్పు తీరలేదని చెప్పి పక్కన తన శిష్యుడైనటువంటి నక్షత్రాన్ని పంపి ఇవన్నీ చేశాడు. ఇక్కడ చంద్రమతి పాత్ర ఏంటంటే భర్త ఏం చేస్తున్నా కూడా భర్తను అనుసరించింది తప్పితే ఇప్పటి ఇల్లాలనుకో ఏదైనా పొలమో చెలకో ఏదైనా అమ్ముతుంటే భర్త నువ్వు ఏనన్నా పోగాని నా పొలం అమ్మడానికి వీల్లేదు అట్లా అంటారు. ఆమె ఏంటంటే సరే నీ సత్య పరిపాలన కోసం నేను ఎంతకైనా సిద్ధపడతా అని చెప్పి భర్త పిల్లవాడిని తీసుకొని అడవుల వెంట పోయింది. తర్వాత తనను అమ్ముతుంటే కూడా అమ్మమని ఆమె సలహా ఇచ్చింది హరిశ్చంద్రునికి. పిల్లవాడిని కూడా అమ్ముతుంటే చూసింది. తర్వాత ఆయన మా కాటికాపరి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడిని హింసలు పెడుతుంటే అతని భార్య హింసలు పెడుతుంటే తనని హింసలు పెడుతుంటే కూడా భరించింది. ఒక రాజకుమార్తె, రాజుగారి భార్య, రాజమాత అయ్యుండి కూడా సాధారణ స్త్రీలు పడ్డట్టు అన్ని కష్టాలు పడ్డది చంద్రమతి. ఆమె ఒక పతివ్రత. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం ఆ హరిశ్చంద్రుని తప్పితే ఎవరికి కనపడదని అంటారు. అది మనకు కాటి సీన్లో తెలియజేస్తుంది. నా దగ్గర ఏం లేదు నాయన అంటే నీ మెడలో మంగళసూత్రం. ఆ కాశీనగరంలో ఇంత పుణ్యాత్ములైనటువంటి ఈ నగరంలో నేను వచ్చినా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పి హరిశ్చంద్రుడు. అయితే ఒకటేందంటే ఆ కథ ద్వారా మనకు తెలిసేందంటే సత్యము, ధర్మము, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఆమె ఉత్తమ ఇల్లాలు అంటే ఆమె కూడా భర్త ప్రేమను అంత పొందింది. మరి
ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటే వాళ్ళిద్దరు సమపాలలో ఇచ్చుకున్నప్పుడు ఏ గొడవ ఉండదు. భర్త ఆమెను అంత ప్రేమించాడు, చంద్రమతి కూడా అంత ప్రేమించింది అతను. వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. నేను చిన్నప్పుడు ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు మా నాన్నగారు పౌరాణిక రంగస్థల నటుడు. ఆయన ఈ మధ్యనే ప్రతిభారత్న అవార్డు కూడా వచ్చింది. ఆర్వీఎల్ నారాయణరావు గారు. ఆయన విశ్వామిత్రుడు క్యారెక్టరు. మా అత్తమ్మ వచ్చి చంద్రమతి క్యారెక్టర్. తర్వాత నేను వచ్చి లోహితాసుడు. అప్పట్లో సత్య హరిశ్చంద్రుడు కుమారుడు లోహితాసుడు క్యారెక్టర్ నేను చేసేదాన్ని మా నాన్న పక్కన. సో నాకు ఏరుకుంటూ పుల్లలు ఏరుకుంటూ పోయి అప్పుడు చనిపోవడము, పడుకోవడం అంటారు. నాకు ఆకలి వేస్తే అక్కడ పండు పెట్టి ఇది బాగా పడుకున్న తర్వాత అక్కడ అరటిపండు ఇస్తాము అని చెప్పేవాడు అనమాట. ఇట్లాగా పడుకొని ఉండాలి అనేసి చాలా మంచి విషయాలు చెప్పారు. శాకుంతల గురించి ఒక వాక్యం. భరతుడు శకుంతల కూడా దుష్యంతుడు శాకుంతల. దుష్యంత మహారాజు వాళ్ళిద్దరు కూడా గాంధర్వ వివాహం చేసుకున్నారు అడవి లోపల ఉన్నప్పుడు. తర్వాత అతను కూడా ప్రేమగా భార్యను తీసుకెళ్దామని అనుకున్నాడు. నేను ముందు వెళ్తాను, తర్వాత మీ నాన్నగారిని తీసుకొని రమ్మని చెప్పి పంపించాడు. కానీ ఆ ఉంగరం కోల్పోవడం వల్ల అతను తన భార్య అనే విషయాన్ని మర్చిపోయాడు. అల్జీమర్స్ వచ్చిందా? మర్చిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు పురాణాల్లో మనకు రకరకాల ఘట్టాలు ఉంటాయి. ఆ ఉంగరం తొడిగిన ఉంగరం ఏమో పోగొట్టుకున్నది ఏదో ధ్యాసలో ఉండేసి అది చేప మింగింది. తర్వాత అతని దగ్గరికి వెళ్తే నువ్వు నా భార్య కాదన్నాడు. ఆ తర్వాత ఆమె గొప్పతనం ఏంటంటే అలిగి అత్తగారింటికి పోవద్దు, చెడి చెల్లెలింటికి పోవద్దు అన్నారు. ఆ వచ్చిన మునికుమారులు కూడా అమ్మ నిన్ను నీ భర్త గొప్ప చెప్పినావు, ఇంతటితోటి మా బాధ్యత తీరింది, నువ్వు తల్లిగారింటికి రావడానికి కుదరదని చెప్పారు వాళ్ళు కూడా. ఈమె కూడా తల్లిగారింటికి పోలేదు, మళ్ళీ వేరే చోటి ముని ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. అక్కడ తన కుమారుడైనటువంటి భరతుణ్ణి చక్కగా పెంచుకుంది. ఆ రకంగా మనకు భరతవంశం అనే పేరు వచ్చింది కూడా. ఆ తర్వాత శకుంతల కూడా నానా రకాలైనటువంటి కష్టాలు పడ్డది. అయితే ఇది మన దుష్యంతుడు కావాల్సి పెట్టిన కష్టాలు కాదు, ఆయన మతిమరుపు వల్ల ఈమె కష్టపడింది. అతనికి కూడా చాలా ప్రేమ ఉంది శకుంతలకి అతని పట్ల ప్రేమ ఉంది. వీళ్ళు కూడా ప్రేమ కావ్యం. మంచి అంటే మంచి జంట వాళ్ళది కూడా. వాళ్ళిద్దరు కూడా మంచిగానే బతికారు. కమింగ్ టు నలదమయంతులు వాళ్ళు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళ మధ్యలో హంస రాయబారిగా ఉంది. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఆ తర్వాత అతను కూడా మన ధర్మరాజు లాగానే పాచికలు ఆడి తన సంపదలు రాజ్యాన్ని కోల్పోయాడు. అతనితో పాటు దమయంతి వెళ్ళింది. తర్వాత వెళ్ళినాక కొంతకాలానికి మళ్ళీ అక్కడ అడవిలో అన్ని రకాల ఇబ్బందులు పడలేదని వెనక్కి రావడం, అతను వదిలేసి వెళ్ళడం, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి భార్య 190 మంది భార్యలు కూడా తమ భర్తతోటి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భర్తలకు ఉన్నటువంటి లోపాలు కానీ వ్యసనాల వల్ల కానీ లేకపోతే అతి మంచితనం వల్ల కానీ భార్యలు కష్టపడ్డ సంఘటనలే ఎక్కువ ఉన్నాయి. వ్యభిచారము ఇతర వృత్తులు చేసే స్త్రీల సంఖ్య చాలా తక్కువ సమాజంలో ఎప్పుడైనా సరే. ఏంటంటే ప్రతి భార్య కూడా తన భర్త యొక్క ప్రేమను సంపూర్ణంగా పొందాలనుకుంటుంది. ఈ కథలన్నిటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా భర్తతోటి అనుకోగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మన రామాయణం కానీ మహాభారతం కానీ అంటే ఇవి రెండు వదిలేస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి నేర్చుకోవాల్సినవి ఏవి వదిలేయాలో నేర్చుకోవాలి. ఎలాంటి వ్యసనాలు, ఎలాంటి చెడు వదిలేయాలో నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అది 100% సత్యమే కదా మీరు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుషులు సమానమే కానీ పురుషుల యొక్క విధులు వేరు, స్త్రీల యొక్క విధులు వేరు. పురుషులు ఏం చేయాలి? చక్కగా గృహ నిర్వహణ కోసం సంపాదించుకొని రావాలి. ఇతర కష్టాల నుంచి తన కుటుంబాన్ని సమానత్వం కోసం పోరాడుతున్నాం కదా. సమానత్వం అయినా కూడా యుగ యుగాలుగా మనకు స్త్రీ శరీరం వేరు, పురుష శరీరం వేరు. పురుషులు దారుఢ్యంగా ఉంటారు, వాళ్ళు కష్టపడి పని చేసుకొని వచ్చి సంపాదించుకొచ్చిన దాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఉపయోగించడం పురుషుని యొక్క ధర్మం. స్త్రీ ధర్మం వచ్చినప్పుడు ఏంటంటే అత్తమామలు, ఆడపడుచులు, బావలు, మరుదులు, తన తల్లిగారి వైపు తన తమ్ముళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత తన కడుపున పుట్టిన పిల్లలు, వాళ్ళ ఆలనా పాలన, తర్వాత మన ఇంటికి వచ్చే చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇవి చూసుకోవడం, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, సరుకులు, భోజనం ఏర్పాట్లు, తర్వాత ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల్ని పక్కలేసుకొని వాళ్ళకి నీతి కథలు బోధించడం, ఇవన్నీ స్త్రీ ధర్మం మొదటి నుంచి కూడా. మీరు ఒక్కటి గమనించండి, ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించిన కుటుంబాల్లో ఏ సమస్య లేదు. సమానత్వం తప్పు లేదు, కానీ నువ్వు ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కదా. పురుషుని దగ్గర స్త్రీ నేర్చుకోవాల్సింది ఏంది? ధైర్యంగా ఉండడం, ఎవరు లేకపోయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం, పని చేసుకొని బతకడం. అంతేగాని ఆయన సిగరెట్ తాగుతాడు కాబట్టి నేను సిగరెట్ తాగుతా, ఆయన స్త్రీతోటి పోయింది కాబట్టి నేను పురుషునితోటి నేను పోతా, ఇట్లా ఇవన్నీ
కాదు. స్త్రీ అంటేనే ఒక సుకుమారానికి, ఒక సున్నితత్వానికి, ఒక క్షమకు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ఇచ్చింది. ఇప్పుడు నేనేం స్త్రీలను తక్కువ చేయట్లేదు, లేకపోతే స్త్రీల పక్షాన్ని లేదని అనుకోమాకండి. స్త్రీ యొక్క శారీరక మానసిక లక్షణాలే వేరు, పురుషుల లక్షణాలు వేరు. పురుషులు ఏ పనైనా చేసుకొని వస్తారు, స్త్రీలు ఏం చేస్తారు, క్షమిస్తారు, ఎక్కువ ఔదార్యం ప్రదర్శిస్తారు. ఇంకోటి వాత్సల్యం ఎక్కువ ఉంటుంది భార్యకి. అందరి భార్యలు మంచిగా కాదులేండి, ఎక్కువ వాత్సల్యం, అదొక భూదేవికి ఉన్నంత సహనము. భూదేవిని మర్చిపోకూడదు ఇక్కడ భూదేవిని భూదేవి మాత్రం ఏం సుఖపడ్డది పాపం. స్త్రీ పురుషుల యొక్క శారీరక మానసిక లక్షణాలు వేరు, వాళ్ళ పుట్టుక యొక్క ఉద్దేశం కూడా వేరు. పురుషుడు జంతువుల, క్రూర మృగాల బారి నుండి, జంతువుల బారి నుండి, తర్వాత సమాజం బారి నుండి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం సంపాదించి తేవాలి. ఇది పురుషుని యొక్క మొదటి లక్షణం. స్త్రీ లక్షణం అందరినీ చక్కగా జాగ్రత్తగా కుటుంబ సభ్యులను చూసుకోవడం స్త్రీ లక్షణం. ఇక్కడ సమానత్వం అంటే ప్రేమ మధ్య సమానత్వం అనే భావనకు సరిపోతుంది కదా. ఇప్పుడు ఆధునిక యుగంలో ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యోగం చేసినంత మాత్రాన ఇప్పుడు నీకు ప్రకృతి ఇచ్చినటువంటి లక్షణాన్ని వదులుకొని, స్త్రీకి కొన్ని లక్షణాలు ఇచ్చింది ప్రకృతి, ఆ లక్షణాన్ని వదులుకొని ప్రవర్తించాల్సిన పని లేదు. స్త్రీలు చక్కగా ప్రేమతోటి ఎన్నో సాధించుకోవచ్చు, ప్రేమతోటి జయించుకోవచ్చు. సమానత్వ భావన అంటే చెడ్డ విషయాల్లో సమానత్వం కాదు, మంచి విషయాల్లో. పురుషుల కంటే స్త్రీలు ఇంకా గొప్పగా చేయగలరు. పురుషులు బయట పని చేసి వచ్చే అలసిపోతారు. మరి నేటి కాలంలో స్త్రీలు ఇంట్లో పనులు చేస్తారు, మళ్ళీ ఉద్యోగాలు చేస్తారు. ఉద్యోగాలు చేసి రాగానే పురుషులు దాసి కరణేషు అన్ని పనులు చేస్తారు. ఇంకోటి ఏంటంటే పురుషుడు ఉద్యోగం నుంచి రాగానే సోఫాలో కూర్చుంటే స్త్రీ టీ తెచ్చిస్తుంది. మరి స్త్రీ ఉద్యోగానికి పోయి సంచి అక్కడ పడేసి మళ్ళీ ఛాయ్ చేయడానికి వంటగదిలో పోతుంది. ఇక్కడ ఏంటంటే స్త్రీకి శక్తి డబల్, పురుషుని శక్తి తక్కువ. తర్వాత మీరు ఇంకొకటి గమనించండి, స్త్రీ పురుషుల సమాన వయసులో పెళ్ళిళ్ళు చేయరు. పురుషుని వయసు ఎక్కువ, స్త్రీ వయసు తక్కువ. ఎందుకు ఇస్తారంటే తక్కువ వయసున్న స్త్రీ కూడా మానసిక పరిపక్వత ఎక్కువ ఉంటుంది. అందుకనే 2-3 ఏళ్ళు పెద్దోన్ని ఇచ్చి చేస్తారనమాట. అంటే 3 ఏళ్ళు చిన్న భార్యకి ఎంత మానసిక స్థాయి ఉంటుందో 3 ఏళ్ళు పెద్దోడికి కూడా అంతే సమాన మానసిక పరిపక్వత ఉంటుంది. కాబట్టి అవన్నీ చేశారు. ఇప్పుడు ఏంటంటే నేను 12 ఏళ్ళు చిన్నదాన్ని చేసుకుంటా, 12 ఏళ్ళు పెద్దదాన్ని చేసుకుంటా, రకరకాల వికృతం జరుగుతుంది. కానీ వెనకట మన భారతీయ సనాతన ధర్మంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఏవైతే రాశారో, ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది, కారణం సైన్స్ ఉంది, అర్థం పరమార్థం అన్నీ ఉన్నాయి. చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ చెప్దామంటే వినేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరికి ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఎవరి నొక్కుడు కార్యక్రమం వాళ్ళదే, ఎవరి గదిలో వాళ్ళే నొక్కుంటూ ఉంటారు. ఒకే మంచం మీద ఉండి అతను అటువైపు తిరిగి నొక్కుంటాడు, ఈమె ఇటువైపు తిరిగి నొక్కుంటాడు.